వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ జాగృతి కన్వీనర్ ముస్తఫా గారు ఉన్నారు. సో కవిత గారి అనుచరుడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నమస్తే ముస్తఫా గారు. ముస్తఫా గారు, దాదాపు 10 రోజులుగా సో కవిత గారి లేఖ బయటికి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ కి అంటి ముట్టనట్లున్నారు. సో కావాలని కవిత గారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వార్తలు రాబోతున్నాయి. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం దేనికి సంకేతం అనుకోవచ్చు? అంటే బీఆర్ఎస్ నుంచి పూర్తిగా తెగదెంపులు తెలుసుకుందామని చెప్పేసి డిక్లేర్ అయ్యారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీని ఎలాగైనా ఎవరం కూడా వదిలే ప్రసక్తి లేదు, వదలము. అందరం బీఆర్ఎస్ పార్టీ ఓనర్లమే. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల నుంచి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్త కేసీఆర్ గారు కుటుంబ సభ్యులం. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అలాంటి దాన్ని పట్టుకొని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఈ రోజు పార్టీల పైన, అదేవిధంగా మా అధినేత కవితమ్మ గారి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తారు తప్ప ఇలాంటి పార్టీ పెట్టడం ఆలోచన అలాంటివి అయితే ఏం లేవు ఇప్పటివరకు. అయితే అందరూ కూడా కేసీఆర్ అడుగుజాడలు నడుస్తాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని బలపరిచి మళ్ళీ ముఖ్యమంత్రి గెలిపించుకుంటామని మీ ముందులో తెలియజేస్తుంది. అయితే కాదండి, మీరేమో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, ఇక్కడ కవిత గారు ఎయిట్కెళ్ళినా సీఎం అని చెప్పేసి నినాదాలు కావచ్చు. మరి ఇప్పుడు లేని విధంగా 15 సంవత్సరాలుగా జాగృతి స్థాపించారు, ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. సడన్ గా ఈ ఆఫీస్ కాన్సెప్ట్ ఏంది? మరి అంటే 15 సంవత్సరాలు ఎందుకు లేదు? ఆఫీస్ ఉంది, హైదరాబాద్ లో ఉంది, కానీ జాగృతి ఆఫీస్ ఉంది. అయినా కూడా ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం అంటే లేని ఆరోపణలు ఉన్నాయి కదా. ఉన్న అవకాశం ఉంది, ఇల్లు ఉంది, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, సొంతంగా ఆఫీస్ పెట్టుకుంటే నష్టమైనది ఏం లేదు కదా. నష్టమైనది లేదు. ఇన్ని రోజులు ఎందుకు లేదంటే ఉంది, ఆఫీస్ అక్కడనే ఉంది, అక్కడ పోవడానికి దూరం అవుతుంది, కార్యకర్త రావడానికి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి మా అధినేత కవితక్క గారు లోకల్ ఆఫీస్ పెట్టుకుని ఇంటి పక్కన ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా కార్యకర్తలకు అందుబాటులో ఉండి జాగృతి సంస్థను మరింత బలోపేతం చేయడానికి మాత్రం కవితక్క గారు ప్రయత్నాలు చేస్తుంది. అయితే కవిత గారిని నిజంగా బీఆర్ఎస్ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందా? అవన్నీ ఏం లేవు, అబద్ధం మాటలు. కొంతమంది పడిరాని నాయకులు ఉంటారు కాబట్టి కవిత గారే చెప్పారండి, అవుతుంటాయి. కుటుంబం కేసీఆర్ గారి పక్కన దయ్యాలు ఉన్నాయి, నా లేఖను కావాలని బయటికి రిలీజ్ చేయడం అనేది జరిగింది, సో నన్ను నా తండ్రి గారిని దూరం చేసే కుట్ర జరుగుతుందని. ఏదేమైనా కూడా కవితక్క గారు కేసీఆర్ గారాల కూతురు కాబట్టి ఎంత ప్రేమ అనేది కేసీఆర్ కి తెలుసు, కేసీఆర్ గారి కుటుంబానికి తెలుసు, అందరికి తెలుసు. ఏదున్నా కానీ తన సొంత కూతుర్ని పార్టీలకి వెలదీసేంత మూర్ఖులైతే ఎవరు ఉండరు. ఎందుకంటే ఏం చేసినా కవితక్క గారు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఆమె తెలంగాణ ఉద్యమంలో 2007లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరుడు గట్టిన కేసీఆర్ వాదము, తెలంగాణ వాదము, ఆమె మనసు నుండి ఆలోచన, తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచన ఇచ్చే విధంగా, అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ఆకాంక్షలతో ఇలా తెలంగాణ ప్రజలకు ఏం అవసరం ఉంది, ఏం కావాలి, ఆమె ఆలోచన విధానం మామూలుగా ఉండదు. కేసీఆర్ తర్వాత మంచి ఆలోచన గల వ్యక్తిరాలు కవితక్క గారని మేము ముందు తెలియజేస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కవిత గారు అంటే 4వ తారీఖు కూడా కేసీఆర్ గారి పైన వచ్చినటువంటి దానిపై అభియోగాల పైన ధర్నా కూడా చేస్తున్నారు కదా. సో ఎందుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు? అండ్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని చెప్పేసి ఒక సంచలనం చెప్పడం అనేది జరిగింది. సో మరి ఎందుకు మరి పార్టీ వ్యతిరేకత కార్యక్రమం కదా? ఇప్పుడు కేసీఆర్ గారి పక్కన రాజకీయంగా కొంతమంది నాయకులు ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారు. ఇటు బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, వితౌట్ మరి బీఎస్పీలో ఉంటారు. ప్రతి పార్టీలో కొవ్వట్ల అంటే ఉంటారు కంపల్సరీ. ఉండే ఏం చేస్తారంటే పార్టీలో ఒక ఎదుగుదల అనేది ఓర్వదాలు. అలాంటిదే మా బీఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతుంది. కవితక్క గారు అయితే పార్టీకి ఎప్పుడు కూడా ద్రోహం చేయనటువంటి గోల్డెన్ బంగారం లాంటి మనిషి మా కవితక్క. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిండ్రు, లిక్కర్ స్కామ్ లేదు, ఏమీ లేదు, ఉట్టి మాటలు, కడిగిన ముత్యం లాగా మా కవితమ్మ గారు వస్తారని చెప్పారు. వచ్చిందా? రాలేదా? ఇప్పటి వరకు కేసు లేదు, బోసు లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మాత్రము ఇలాంటివి చేస్తున్నారు తప్ప మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు, ఏం లేవు. అన్ని సర్దుమరుగుతాయి. కేసీఆర్ గారు పులి బయటికి వెళ్ళిందంటే అన్ని సర్దుకొస్తాము. అందరం ఒక చెట్టు కింద ఉన్న పక్షుల మేమందరం. కేసీఆర్ గారు, కేటీఆర్, కవిత అంతా ఒకటే బ్రాండ్. కేసీఆర్ అనే బ్రాండ్ మీద బతుకుతాం. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవిత అందరూ ఒకటే బ్రాండ్. ఆ బ్రాండ్ మీదే బతుకుతాం. మరి ఇప్పుడు బీజేపీలోకి విలీనం చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది అవాస్తవం, ప్రతిపక్ష నాయకులు ఆడుతున్నటువంటి కుట్ర. కవిత గారు చెప్పారండి. అయితే లేఖలు అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఎవరు చెప్పారో కవితక్క గారికి మనకైతే తెలియదు. వాస్తవానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆమెను ఎమోట్ చేయొచ్చు కాబట్టి, పక్కన కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి ఆలోచన కూడా రావచ్చు, మనం చెప్పలేం. కొంతమంది నాయకులు చేసినని చెప్తున్నారు, కవిత గాని ఫలానా వ్యక్తి చేసినని చెప్పలేరు కదా. అక్కడైతే ఉంటే కొంతమంది నాయకులు ఆడుతున్నారన్న డ్రామాలు ఆడతారు, ఇక్కడ ఉండి అక్కడ నుంచి ఇక్కడ ఆడతారు. వాళ్ళ స్వార్థకే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పార్టీలు మారుతుంటారు. అలాంటి వాళ్ళ మాటలు వినకూడదు. మనం కూడా ఈరోజు అందరం మనం కలిసిమలిసి ఉంటేనే రేపు రాబోయే తరానికి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారని మాత్రం మాట వాస్తవం. ఇది మీ అందరికీ తెలుసు, జగమరిగిన సత్యం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కొంతమంది పుకారులు చెప్తారు. ఏముందంటే పార్టీ పెడుతున్నారు, ఆ అన్నచెల్లెలు గొడవ అయింది. కుటుంబం అన్నప్పుడు 40 మంది ఉన్నప్పుడు ఉంటారు. వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో గొడవలు అనేది సహజం, అందరితోనే జరుగుతాయి. నేను ఇంకొక మీడియా మిత్రంగా తెలియజేసేది ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబం ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేయలేరు. కవితక్క గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని అందరూ ఒకటే. హైదరాబాద్ కు 4 స్తంభాలు ఎట్లనో 4 దిక్కులు ఎట్లనో కేసీఆర్, కవిత, కేటీఆర్ లాంటి నలుగురు కూడా ఒక విధంగా ఉంటారు. రాష్ట్రంలో మంచి పరిపాలన, సామాన్య ప్రజలకి ఎలా మంచి పరిపాలన అందించడానికి నలుగురు కూడా మంచి పాత్ర పోషిస్తారు. సో కొత్త పార్టీ అట్లాంటివి ఏం లేదైతే, కొత్త పార్టీ అలాంటివి ఏం లేవు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు అందించి ప్రజలకు ఒక ప్రేమాభిమానం పొంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర చెప్పుకునే విధంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దడం, మళ్ళీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ ని తీర్చిదిద్దామనే మాట వాస్తవం తెలియజేస్తున్నాం.